సంబంధించిన హెయిర్ బస్సు ఓనర్ వచ్చేసి మహేష్. రాత్రి 8 గంటలకు బస్సు ఇన్కమింగ్ అవుతుంది. అయిన తర్వాత మన ఇండియన్ పెట్రోల్ బంకు, చక్రం హోటల్ ఆపోజిట్లో ఇండియన్ పెట్రోల్ బంకు, దాని ఆపోజిట్లో బస్సు పెడతారు. ఆ బస్సును రాత్రి పెట్టారు, పార్కింగ్ చేశారు. మళ్ళీ డ్రైవర్ ఉదయం వచ్చేసరికి బస్సు తీసుకొని వెళ్ళాలని వచ్చాడు. అతను వచ్చేసరికి బస్సు కనపడలేదు. ఎక్కడుందని టెన్షన్ పడ్డారు, మనమంతా టెన్షన్ పడ్డాము. తర్వాత మనకు తెలిసింది ఏమంటే ముత్తుమర్రిలో బండి ఉందని తెలిసింది. ఆల్రెడీ నందికొట్కూరు క్రాస్ అయి వెళ్తుంది బండి. క్రాస్ అయి వెళ్తుంటే మన డ్రైవర్స్ అందరూ అక్కడ నందికొట్కూరు వాళ్ళు చూశారు. చూసి ఏందబ్బా బండి ఇక్కడ వెళ్తుంది అని మాకు ఇన్ఫామ్ చేశారు. అంటే బండి ఎవరో తీసుకుని వెళ్తున్నారు, క్రాస్ చేసి పట్టుకోండి అని మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్రాస్ చేసి వెళ్తుంటే బండిని క్రాస్ చేయని వాడికి ఇవ్వట్లేదు. అతను డైరెక్ట్గా పాము లెక్క వెళ్తున్నాడు. అంటే ఒక ఓవర్టేక్ చేసేటప్పుడు అతన్ని పక్క మీదికి రావడం అనేది చేస్తున్నాడు అతను. లాస్ట్కు మేము ముచ్చుమరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను, ఇట్లా బండి వస్తుంది కొంచెం క్యాచ్ చేయండి అని ఇన్ఫామ్ చేశాము. చేస్తే వాళ్ళ డ్రైవర్కి బస్సు గడ్డం వచ్చి నిలబడ్డారు. మొత్తం మీద బండి ఆపాడు అతను. ఆపి డ్రైవర్ని అదుపులో తీసుకొని ఆత్మకూరు స్టేషన్లో అప్పగించడం జరిగింది. అది జరిగింది. ఎందుకోసం అంటానా తను తీసుకుపోవడం కాదు, మా భార్య వచ్చేసి ముచ్చుమరిలో ఉందనా, అందుకు బస్సు తీసుకోవడం అక్కడికి చూడడానికి వెళ్ళాను నేను అన్నట్టు మాకు చెప్తున్నాడు అతను. అదేమో మాకు అర్థమైతే కాలేదు. అంటే అతనికి డ్రైవింగ్ రావడం, మీ అతను హెవీ డ్రైవర్ అంట. బస్సుకు తాళాలు కూడా లేవు. బస్సుకు డైరెక్ట్ ఫ్యూజ్ అంత అనుభవం ఉంది అతనికైతే. కనెక్షన్ ఇచ్చుకొని మొత్తం మీద బస్సు అయితే తీసుకుని వెళ్ళాడు. తాళాలు కూడా లేవు బస్సుకు. మీకు పరిచయం మాకు పరిచయం ఉన్న వ్యక్తి అయితే కాదు. మాకు అసలు ఇంతవరకు చూడలేదు మేము అతనికి. అంటే అతని మానసిక స్థితి బాగుందా? మన స్థితి అతను కొంచెం మెంటల్లీ ఇది అని చెప్తున్నారు ఇక్కడ స్టేషన్లో, ఆత్మకూరు స్టేషన్లో. మాకు తెలిసి తను ఇది రెండోసారి జరగడం అనేది చెప్తున్నారు వీళ్ళు.